పూర్వజన్మార్జితమైనటువంటి సంస్కారం మానవుడిని పడగొడుతూ ఉంటాయండి. ఇప్పుడు ఏదైనా నియమం పెట్టుకోవాలన్నా జరగనివ్వదండి. ఆ పాడు సంస్కారములు వచ్చి వీడిని వెనక్కి లాగేస్తాయి. కనుక వశిష్ఠుల వారు ప్రాక్తనం చైహికం చేతి ద్వివిధం విద్ధి పౌరుషం ప్రాక్తనో అద్యతనే నాశు పురుషార్థే నజ్జీయతే. ఇప్పుడు చేసే ప్రయత్నం చేత పూర్వజన్మ సంస్కారం జయించవచ్చునంటాడు. దానికి దృష్టాంతం ద్వౌ హుడా వివయుధ్యేతే. హుడా అంటే ఏమిటి తెలుసండి? పొట్టేలు. ఆ పొట్టేలు దృష్టాంతం తీసుకొచ్చారండి. ద్వౌ హుడా వివయుధ్యేతే పురుషార్థౌ సమాసమౌ ప్రాక్తనో శుభేన అశుభముద్యక్తం ప్రాక్తనం పౌరుషం జయేత్. ఈ రెండు పొట్టేళ్లు చూడండి, మన సంక్రాంతి కంటే కోళ్ళకి పొట్టేళ్లకి యుద్ధాలు పెడతారండి. రెండు పోట్లాడుకుంటాయి, ఎవరు గెలుస్తారు? ఏ పొట్టేలకి కొమ్ములు వాడిగా ఉన్నాయో అది గెలుస్తుందండి. అదే విధంగా రెండు పొట్టేళ్ల వలె పూర్వజన్మ అలవాట్లు, ఈ జన్మ ప్రయత్నం, ఈ రెండు యుద్ధం చేసుకుంటున్నాయి. దీంట్లో బలవత్తరమైనటువంటిది జయిస్తుందంటాడు. చూడండి, ద్వౌహుడా వివయుధ్యేతే పురుషార్థౌ సమాసమౌ. ఈ రెండు యుద్ధం కాబట్టి మానవుడు ప్రయత్నం గట్టి పట్టుదల వహించి ఏనాటికైనా ఈ పూర్వజన్మ పాడలవాట్లు మనం జయించాలనేటువంటి కుతూహలంతో ప్రారంభం చేయాలన్నది అనే ఈ రోజు వశిష్ఠుల వారు ఏం చేస్తున్నారు తెలుసండి? విశ్వామిత్రుడు ఉన్నాడు కదండి, వారిని చూపిస్తున్నాడండి. ఓ రామచంద్ర, వారెవరో తెలిసిన విశ్వామిత్రుడు సామాన్యమైనటువంటి రాజు అయినప్పటికీ ఒక పట్టుదల వహించి ఏమైనా సరే నేను బ్రహ్మర్షి కావాలనేటువంటి తీవ్రమైనటువంటి సాధన చేశాడండి. ఎవరు? విశ్వామిత్రుడు. వారి చరిత్ర చూడండి. రాజర్షి అని చెప్పి అందరూ అంటున్నారు. ఆఖరికి వశిష్ఠుల వారు కూడా రాజర్షి అంటున్నారు. ఏమి తృప్తి లేదండి. బ్రహ్మర్షి అని వశిష్ఠుల వారి చేత అనిపించుకునేటంత వరకు నిద్రపోలేదండి. ఎవరు? విశ్వామిత్రుడు. అంత తీవ్రమైనటువంటి పట్టుదల వారికి ఉన్నది. చక్కగా సాధన చేసినారు, ఇంద్రియములు జయించినారు. ఆ వశిష్ఠుల వారి ముఖత నాయన నువ్వు బ్రహ్మర్షి అయినావు అని అనిపించుకున్నాడండి. ఎవరు? విశ్వామిత్రుడు. అందుచేత వారిని చూపిస్తున్నారు. నాయన విశ్వామిత్రేణ మునినా దైవముత్సృజ్య దూరతః పౌరుషేనైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం రామనాన్యథ. బ్రాహ్మణత్వం పొందాడండి. ఎవరు? విశ్వామిత్రుడు. క్షత్రియుడైనప్పటికీ బ్రాహ్మణత్వం ఎట్లా పొందగలిగాడని ప్రశ్న చేస్తున్నాడు వశిష్ఠులు. దేని చేత? ప్రయత్నం చేత, పట్టుదల చేత ఆ సాధించేశారు అని వారిని చూపిస్తున్నారండి దృష్టాంతంగా. విశ్వామిత్రేణ మునినా దైవముత్సృజ్య దూరతః పౌరుషేనైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం రామనాన్యథ. కాబట్టి చక్కగా ప్రయత్నం చేయండి. ఎప్పుడు చేయాలి? దానికి చెప్తున్నాడు. ఆబాల్యాత్. బాల్యకాలం నుంచి మొదలు పెట్టాలటండి. అకస్మాత్తుగా ముసలితనంలో మొదలు పెడితే ఎట్లా సాధ్యపడుతుంది చెప్పండి? అనేక సాధనలు చేయాలి కదా. చూడండి, ఆబాల్యాత్ అలమభ్యస్తై శాస్త్ర సత్సంగమాదిభిః గుణైః పురుషయత్నేన స్వార్థ సంపాద్యతే యతః. చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేయమని. ఇది ఎవరికి పట్టిందండి? చిన్న కాలంలో ఎవరికైనా పట్టిందా? ఇప్పుడు ఇళ్లలో చూడండి, ఎవరైనా పిల్లవాళ్ళు దీని విషయం ఆలోచిస్తున్నారా? రామరామా, ఏ విధమైన పాటల్లో ఆటల్లో గడిపేస్తున్నారే గాని బాల్యకాలం అంతా వృధా అయిపోతుందండి. 12.5 సంవత్సరం వేస్ట్ అయిపోతున్నదండి. బాల్యకాలంలో ఎంత వృధా అవుతుంది తెలుసండి? 12.5 years. యవ్వనంలో ఎంత నాశనం అయిపోతుంది చూడండి. ఆ టైం అంతా విషయంలో గడిపేస్తున్నాడు. పోనీ ముసలితనంలో ఏమైనా ధ్యానం చేస్తారంటే ఆరోగ్యం సరిగా ఉండదండి. అనేకమైనటువంటి విఘ్నాలు వస్తాయి. ఇంక ఎప్పుడండి వాడు ధ్యానం చేసేది చెప్పండి? కనుక బాల్యకాలం, యవ్వన కాలం సరైనటువంటి సమయములు అంటాడు ఎవరు? వశిష్ఠుల వారు. వశిష్ఠ మహర్షి గారండి ఒక చిన్న ఉపమానం చెప్తున్నారు. ఒక నది ప్రవహిస్తున్నదండి, కానీ రెండుగా చీలిపోయిందటండి. రెండుగా చీలిపోయిందట ఆ నది. ఏమవుతుంది తెలుసునా? చీలిపోతే నీళ్లు తగ్గిపోతాయి, వేగం తగ్గిపోతుంది, అన్ని తగ్గిపోతాయండి. ఏది? ఒక నది గనక రెండుగా చీలిపోతే. ఇప్పుడు వశిష్ఠుల వారు ఏం చెప్తున్నారంటే మనస్సు అనేటువంటి నది రెండుగా చీలిపోయింది. ఏమి? శుభ మార్గం, అశుభ మార్గం. చూడండి, శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సరిత్. వాసన అంటే మనస్సు అనేటువంటి సరిత్ అంటే నది రెండుగా చీలిపోయింది. శుభ మార్గం, అశుభ మార్గం. కొన్ని శుభకార్యాలు చేస్తుంది, కొన్ని అశుభ కార్యాలు. ఇప్పుడు వశిష్ఠులు వారు ఏం చెప్తున్నారంటే అశుభ మార్గంలో పోయేటువంటి మనస్సు యొక్క శక్తిని నిరోధించమంటున్నాడు. ప్లీజ్ బ్లాక్ ఇట్. ఆ శక్తిని శుభ మార్గంలో మళ్లించమంటున్నాడు. ఆ నీళ్లను బాగా ఆనకట్టుగట్టు ఏదో ఆపేసేయండి, ఆపేసి ఈ మంచి మార్గంలోకి దాన్ని తిప్పండి అంటాడు ఎవరు? వశిష్ఠుల వారు. ఏమండి, అందరికి అర్థమైందా? శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సరిత్ పౌరుషేణ ప్రయత్నేన. ప్రయత్నం చేత దీన్ని మంచి మార్గంలోకి తిప్పండి. చూడండి, ఆనాడు వాల్మీకి రత్నాకరుడు అనేటువంటి ఆయన చెడ్డ మార్గంలోనే వారి శక్తి అంతా పోతుంది. సప్తర్షులు వచ్చి బోధించేటప్పటికి బ్లాక్ చేశాడు దాన్ని. చూచారు, బ్లాక్ చేసి ఆ శక్తిని మంచి మార్గంలో మళ్లించాడు. ఎవరండి? రత్నాకరుడు లేక వాల్మీకి. అప్పుడు ఏమైంది? పుట్ట మొలిచిపోయిందని చూచారు.
వారిలో పట్టుదల ఉన్నది, కానీ చెడ్డ మార్గంలో ఉపయోగించారు. ఇప్పుడు మహాత్ముల యొక్క సాంగత్యత మంచి మార్గంలోకి ఉపయోగిస్తే ఆ మహోన్నతమైనటువంటి స్థానమును ఆక్రమించుకున్నారండి. ఎవరు? వాల్మీకి. మహాభక్తుడైపోయినారు. అదేవిధంగా చెడ్డ మార్గంలో పోయేటువంటి శక్తిని ఆపండి, ఇంకా దాంట్లో పోనీయవద్దు, మనస్సు యొక్క శక్తి అంతా నాశనం అయిపోతున్నది, దాన్ని ఇటు చక్కగా మళ్ళించండి అంటాడు. చూడండి, శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సరిత్ పౌరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభే పతి. ఈ విధంగా ఈ రోజు ముముక్షు ప్రకరణంలో వశిష్ఠుల వారండి మొట్టమొదట ప్రయత్నము, సాధన, దాని గురించి చక్కగా చెప్పారు. ఇంకా రేపు కూడా ఈ అధ్యాయం కొనసాగుతుంది.